Hi, Sundara Rami Reddy from RCB Technologies. సో ఈ వీడియో మెంట్ ఫర్ ఎవరైతే ట్రేడింగ్లో ఇంకా స్ట్రగుల్ అవుతుంటారో, ట్రేడింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తూ కూడా ఇంకా పాజిటివ్ రిటర్న్స్ రాక స్ట్రక్ అవుతుంటారో వాళ్ళ కోసం అండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ ఓకే మీరు కనుక చేసినట్లయితే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి, లాసెస్ డౌన్ అవుతాయి అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు డెఫినెట్గా బ్రేక్ ఈవెన్లో నుంచి పర్ఫెక్ట్లోకి మారుతారనమాట. రూల్ నెంబర్ 1, చార్ట్స్ క్లీన్గా నీట్గా ఉంచుకోండి. చాలామందికి ఏంటంటే ఇండికేటర్లో టూ మచ్గా అప్లై చేస్తుంటారండి. కొంతమంది స్క్రీన్ మీద 4, 5, 10 ఇండికేటర్స్ ఎలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ మొత్తం కూడా లాగింగ్ నేచర్లో అవి లాగింగ్లో ఉంటాయండి. అంటే డేటా ప్రింట్ అయిన తర్వాతనే అవి వర్క్ చేస్తాయి. మీరు ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తే కనుక చూసుకున్నట్లయితే అవి బ్యాక్గ్రౌండ్లో మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని రన్ చేస్తుంటారండి. సో ఎంటైర్ టెక్నికల్ 1,00,000+ ఇండికేటర్స్ ఉన్నాయండి. అవి మొత్తాన్ని 4 వేలో క్లాసిఫై చేస్తారు. ఒకటి ట్రెండింగ్ ఇండికేటర్స్, మార్కెట్ మూవ్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం వాడే వాటిని ట్రెండింగ్ ఇండికేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఇలాంటివి అనమాట. 2 మూమెంటం ఇండికేటర్స్, వీటిని ఆసలేటర్స్ అంటారు. మార్కెట్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, లాస్ట్ 14 డేస్లో లేదా లాస్ట్ 21 డేస్లో ఎన్ని గ్రీన్ క్యాండిల్స్, ఎన్ని వర్సెస్ ఎన్ని రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయింది డేటాని మనం ఇక్కడ ట్రాక్ చేస్తాం. వీటిని మూమెంటం ఇండికేటర్స్ అంటారు. అండ్ 3ది వాలటిలిటీ ఇండికేటర్స్. నార్మల్ మూవ్ కన్నా ఎక్కువ మూవ్ జరిగినప్పుడు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, దాన్ని మనం వాలటిలిటీ అంటామండి. సో వాలటిలిటీ ఎక్కువ వచ్చే ప్రాబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఇది వాడతాం. 4వది వాల్యూమ్ ఇండికేటర్స్. మార్కెట్లో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకోవడం కోసం మనం వాల్యూమ్ ఇండికేటర్స్ వాడతాం. సో మొత్తం మీద మార్కెట్లో ఉన్న మొత్తం 1,00,000+ ఇండికేటర్స్ని ఈ 4 వేలో క్లాసిఫై చేస్తాం అనమాట. ట్రెండింగ్, మొమెంటం, వాల్యూము, వాలటిలిటీ అనమాట. ఇందులో వాల్యూమ్ తప్ప మిగతా మొత్తం పెద్ద మనకేం అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ప్రైస్ ట్రేడ్ యాక్షన్ ద్వారా నేకెడ్ చార్ట్స్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ చార్ట్స్ నీట్గా క్లీన్గా ఉంచుకోండి. ఇండికేటర్స్ మొత్తం 1 లేదా 2 వాడుకొని మిగతా మొత్తం డిలీట్ చేయండి, అవసరం లేదు. ఓకే, సో చార్ట్స్ నీట్గా ఉండటం ద్వారా మనం ట్రేడర్ యొక్క సైకాలజీ ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇండికేటర్లు మొత్తం కూడా లాగింగ్ నేచర్ కాబట్టి మీకు అవి సైకలాజికల్ సపోర్ట్ తప్ప ఇన్పుట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ టైం లెవెల్ అనమాట. కాబట్టి ఫోకస్ మోర్ ఆన్ టు ద ప్రైస్ ట్రేడ్ యాక్షన్. సో చార్ట్స్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవటం రూల్ నెంబర్ 1. అండ్ రూల్ నెంబర్ 2, ఫోకస్ ఓన్లీ 1 ట్రేడ్ సెటప్ అండి. మార్కెట్లో చాలా ట్రేడ్ సెటప్స్ ఉంటాయండి, బట్ మీకు పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుందో అది ఒకటే అప్లై చేయడం ద్వారా మనకి ఆ పర్ఫార్మెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి వీసీపీ వాడతాను ఎక్కువ నా ట్రేడ్స్లో. ఇంటర్డే కావచ్చు లేదా డెలివరబుల్ ట్రేడ్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, అన్నింటిలో కూడా ఎక్కువ శాతం నేను వీసీపీ ప్యాటర్న్ని ఇన్కార్పొరేట్ చేస్తుంటాను. సో అట్లాగే మీరు కూడా ఒకే ఒక ట్రేడ్ సెటప్ చేయడం ద్వారా దాన్ని ఇన్ అండ్ అవుట్స్ మీకు క్లియర్గా వస్తాయి. మీరు ట్రేడ్కి వచ్చేటప్పుడు బ్రేక్అవుట్ స్టాక్స్ తీసుకుంటున్నారా, ఫుల్ బ్యాక్ స్టాక్స్ చూసుకుంటున్నారా, లేదా బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ చూస్తున్నారా, లేదా టీఎస్టీలో ఎంటర్ అవుతున్నారా, లేదా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్లో ఎంటర్ అవుతున్నారా, లేదా బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్లో ఎంటర్ అవుతున్నారా, క్లారిటీ ఉండాలా. అందుకని ఎంట్రీ మెథడ్స్ ఫ్రీక్వెన్సీగా మార్చడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని ఒక ట్రేడ్ సెటప్, ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడం ద్వారా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకటే ట్రేడ్ సెటప్ మన కెరీర్ సరిపోతుంది, ట్రేడర్ కెరీర్కి ఒకటే ట్రేడ్ సెటప్ సరిపోతుంది. కాబట్టి బెటర్ టు ఫోకస్ అబౌట్ ద 1 ట్రేడ్ సెటప్. ఒక్క ట్రేడ్ సెటప్స్ ఎలా వర్కౌట్ అవుతుందో మీకు క్లారిటీ ఉంటే చాలు. అందుకని ఒకే ట్రేడ్ సెటప్స్ని నెంబర్ ఆఫ్ డమ్మీ ట్రేడ్ చేయడం ద్వారా మనం దాని పర్ఫార్మెన్స్ని మెజర్ చేయొచ్చు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 3rd వన్, లో రిస్క్ తక్కువ ఉన్న చోట మనం ఎంటర్ అవ్వండి. రిస్క్ రివార్డు ఎక్కువ ఉండాలి, రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డు చాలా ఎక్కువ ఉండాలి. అలాంటి ప్లేసుల్లోనే ఎంటర్ అవ్వండి. బేసికల్గా బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ స్ట్రక్చర్స్ కానీ, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ కానీ, పుల్ బ్యాక్స్లో కానీ తక్కువ రిస్క్ ఉంటుంది, మోర్ రివార్డ్ ఉంటుంది. బ్రేక్అవుట్స్ కానీ లేదా టీఎస్టీలో అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అఫ్కోర్స్ రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు రిస్క్ తక్కువ ఉన్న చోట, అంటే లీస్ట్ రిస్క్ ఉన్న చోట ట్రేడ్ని పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో 3,700 కంపెనీస్ ఉన్నాయి. అదే టైంలో మార్కెట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఏది పెడితే అది తీసుకునే బదులు తక్కువ రిస్క్ ఉన్న ఇలాంటి ట్రేడ్ సెటప్స్ తీసుకోవడం ద్వారా మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి తక్కువ రిస్క్ ఉన్న ట్రేడ్ సెటప్ తీసుకోవడం బెటర్. బేసికల్గా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయినప్పుడే ఎంటర్ అవడం ద్వారా మీకు రిస్క్ తగ్గిద్దండి. కన్సాలిడేషన్కి ఎంత దూరంగా ఎంటర్ అవుతే రిస్క్ అంత పెరిగిద్ది, ఎందుకంటే అప్పటికే స్టాక్ చాలా దూరం ట్రావెల్ చేయడం ద్వారా రిస్క్ వద్దనమాట. అందుకని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎమోషనల్గా ఎంటర్ అవ్వకుండా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయినప్పుడు జర్నీ ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడం ద్వారా అప్ ట్రెండ్ ఎక్కువ రిటర్న్స్ మనం తీసుకోవచ్చు తక్కువ రిస్క్ తోటి. అండ్ 4th వన్, ప్రతి ట్రేడ్ని రివ్యూ చేయండి. ఒక ట్రేడ్ హిట్ అయినా ఫట్ అయినా సరే, ఫ్లాప్ అయినా సరే, అది ఎందుకు ఫ్లాప్ అయిందో మీరు తీసుకోండి. మీరు బ్రేక్అవుట్ ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అయినా సరే, సైడ్ మార్కెట్లో ఏ బ్రేక్అవుట్స్ పనిచేయవు, ప్రతి బ్రేక్అవుట్స్ ఫెయిల్ అవ్వాల్సిందే. అండ్ అటువంటి సర్ప్రైజ్, మోస్ట్ ఆఫ్ ది బ్రేక్అవుట్ స్టాక్స్ అన్నీ కూడా
ట్రేడ్స్ అన్ని ఎక్కువ ఫ్లాప్ అవుతుంటాయి. అందుకని బ్రేక్అవుట్ ట్రేడింగ్లో 80% ఫ్లాప్ పర్సెంటేజ్ ఉంటుందంటే యూ డోంట్ బి సర్ప్రైజ్, ఎందుకంటే ఆ మార్కెట్లో ఎప్పుడు అలానే జరిగింది. కాబట్టి ట్రెండింగ్ మార్కెట్లో అయితే బ్రేక్అవుట్స్ ఎంత ఈజీగా సక్సెస్ అవుతాయో, నాన్ ట్రెండింగ్ మార్కెట్లో అంటే సర్వే మార్కెట్లో బ్రేక్అవుట్ స్టాక్స్ అన్ని కూడా అంతే ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి దాన్ని రివ్యూ చేయండి. ఏ కండిషన్స్లో ఏ ట్రేడ్ సెటప్స్ పనిచేస్తుందన్న క్లారిటీ మీ దగ్గర ఉండాలా. ఓకే, కాబట్టి మార్కెట్ కండిషన్ తగ్గట్టు మంచి ప్యాటర్న్, మంచి ట్రేడ్ సెటప్ పిక్ చేయడం ద్వారా మన ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మార్కెట్ కండిషన్ గేజ్ చేసేసి దాని తగ్గ రిలవెంట్ ఉన్న ట్రేడ్స్ తీసుకోవడం బెటర్. మార్కెట్ సైడ్వేలో ఉంటే చిన్న స్కాల్ప్ తీసుకోవడం బెటర్. మార్కెట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంటే బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, ఫుల్ బ్యాక్ తీసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ రూల్, ఎక్కువ మంది మార్కెట్లో ఏంటంటే వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారండి. ప్రతి పర్సనాలిటీ యూనిక్గా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ ఒపీనియన్కి వేరే వాళ్ళ జడ్జిమెంట్కి మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పర్ట్ అవుతారు, కొంతమంది ఈటీఎఫ్లో ఎక్స్పర్ట్ అవుతారు, కొంతమంది ఆప్షన్స్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఒక్కొక్క దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు. కాబట్టి మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది అని మీరు డమ్మీ ట్రేడింగ్లో తెలుసుకొని మీరు ట్రేడింగ్ రావాలి తప్ప వేరే వాళ్ళ ఒపీనియన్ మీ ఒపీనియన్గా తీసుకొని ట్రేడ్స్ మీరు చేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అదర్ పర్సన్స్ యొక్క ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి మీ ఓన్ స్టైల్ డెవలప్ చేసుకోండి. అలాగే స్మాల్ గోల్స్ ఎప్పుడు చిన్న గోల్స్ ఉంచుకోవడం ద్వారా ఓవర్ పీరియడ్ టైంలో వాటిని క్యుములేట్ చేసుకుంటూ పోవడం వల్ల మంచి రిటర్న్స్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్, క్వార్టర్లీ టార్గెట్స్ ఇలా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే చిన్న గోల్స్ దగ్గర ఉన్నామా లేదా మ్యాచ్ అవుతున్నామా లేదా ఇలా రివ్యూ చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా డోంట్ స్టాప్ ద లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ 50% ఆపద్దండి. ఈ ప్రొఫెషన్లో అండ్ టాప్ మోస్ట్ ప్రొఫెషనల్ అంటే ఉండదండి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బెటర్ ట్రేడర్గా మనం ఉండాలి. ఎందుకంటే మార్కెట్ నిరంతరం డైనమిక్ అనమాట. నిరంతరం డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటాయి కండిషన్స్. ఓకే, అందుకని ఆ కండిషన్ తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే నిరంతరం కొత్త బుక్స్ ఏదైనా మార్కెట్లో రిలీజ్ అయినా, లైక్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద కొత్త యూట్యూబ్ ఛానల్స్లో ఏమైనా వస్తున్నా, కంటెంట్లో క్వాలిటీ ఏదైనా ఉన్నా సరే మనం నెంబర్ ఆఫ్ పర్సన్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ నాలెడ్జ్ సరిపోతుంది అనడానికి ఏం లేదనమాట. ఈ ప్రొఫెషన్లో ఎంతైనా అప్డేట్ చేసే కొద్దీ మన యాటిట్యూడ్, మన బిహేవియర్ అండ్ మన వే ఆఫ్ థింకింగ్ అన్నీ కూడా ఓవర్ పీరియడ్ టైంలో ఇంప్రూవ్ అవుతూ పోతుంటాయి. కాబట్టి డోంట్ స్టాప్ ఇంప్రూవింగ్ అవర్ ట్రేడింగ్ స్కిల్స్ అనమాట. అందుకని ఎవ్రీడే మీరు వాటిని రివ్యూ చేసుకోవడం ద్వారా మీరు చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చాలామంది డే ట్రేడింగ్ అంటే ఎవ్రీడే ఒక ట్రేడ్ చేయాలి, 2 ట్రేడ్ చేయాలనుకుంటారండి. డే ట్రేడింగ్ అంటే ఎవ్రీడే చేయడం కాదండి. ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ఆ రోజు చేయాలి తప్ప రోజు ఎత్తుకోవడం కష్టం అనమాట. కాబట్టి మంచి ట్రేడ్ సెటప్స్ మీకు వస్తేనే మీరు ట్రేడ్ తీసుకోండి, లేకపోతే ఆ రోజు ట్రేడ్ని అవాయిడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్లో మీకు కంఫర్ట్ ముఖ్యం, రిస్క్ రివార్డ్ ముఖ్యం అండ్ లాంగ్ టర్మ్ జర్నీ ముఖ్యం. అది వన్ డేలో అయిపోయే గేమ్ కాదు. కాబట్టి ప్రతి ట్రేడ్లో వచ్చి కొంచెం ప్రాఫిట్ తోటి కమ్యూనిటీ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనం డబ్బులు సంపాదించేది తప్ప జాక్పాట్ లాంటి ఇక్కడ ఏం తగలనమాట. అందుకని మీ హార్డ్ వర్క్, మీ డిటర్మినేషన్ మాత్రం దాంతోనే లాంగ్ టర్మ్లో ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మొత్తం మనం ఇప్పుడు సమరైజ్ చేస్తే ఏమైతే అనుకున్నాం ఇదంతా, ఒకటి చార్ట్స్ నీట్గా క్లీన్గా ఉంచుకోండి. రెండోది అండ్ స్టాప్ లాస్ తక్కువ ఉన్న చోట, అంటే రిస్క్ తక్కువ ఉన్న చోట, రివార్డ్ ఎక్కువ ఉన్న చోట మాత్రమే ఎంటర్ అవ్వండి. ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ లేదా ఫుల్ బ్యాక్స్ లేదా బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్స్ ఇలాంటి ట్రేడ్ సెటప్ తీసుకోండి. 3, ఒక ట్రేడ్ సెటప్స్లో మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఒకే ఒక ట్రేడ్ సెటప్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మార్కెట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి, లైక్ ఫ్లాగ్ ప్యాటర్న్, టైట్ కన్సాలిడేషన్ ప్యాటర్న్, లేకపోతే విసిపి, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్, డబుల్ బాటమ్, త్రిబుల్ బాటమ్, ట్రయాంగిల్స్, వెడ్జ్, డైమండ్. సో నెంబర్ ఆఫ్ వేస్లో మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎందులో కంఫర్ట్ ఉందనేది ఒక ప్యాటర్న్ మీద ఫోకస్ చేయడం ద్వారా, దాని చుట్టూ గేమ్ ఆడటం ద్వారా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ చిన్న గోల్స్ అంటే వీక్లీ, మంత్లీ ఇట్లా గోల్స్ రీచ్ అవుతున్నా చెక్ చేసుకుంటూ ఉండండి. అన్నిటికన్నా మించి ట్రేడ్ జర్నల్స్ మెయింటైన్ చేయడం ద్వారా మన ట్రేడ్స్ ఎక్కడ ఫ్లాప్ అవుతుందో, ఎక్కడ హిట్ అవుతుందో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ స్టాప్ ది ఇంప్రూవ్మెంట్. మన ట్రేడింగ్లో ఇంప్రూవ్మెంట్స్ చాలా స్కోప్ ఉంటుంది, అందుకో నిరంతరం చేసుకోవచ్చు. సో మార్నింగ్ టైంలో ఇండియన్ మార్కెట్ డమ్మీ ట్రేడింగ్, అండ్ ఈవినింగ్ అయితే కమోడిటీ మార్కెట్, అండ్ నైట్ టైం అయితే అమెరికన్ మార్కెట్స్, వీటన్నిటిని కూడా మీరు ఇన్ డాట్ ట్రేడింగ్లో డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో నిరంతరం మీకు ట్రేడింగ్ యాజ్ ఎ ఇంట్రెస్ట్ లేదా ప్యాషన్ అనుకున్నట్లయితే ఈ ఏరియాలో మీరు నిరంతరం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, అండ్ వెబ్సైట్లు అందుబాటులో లేదు, అండ్ నాలెడ్జ్ చాలా సీక్రెట్గా ఉండేది, కాబట్టి చాలా టఫ్గా ఉండేదండి. బట్ ఇవాళ రేపట్లో
ఓవర్ నాలెడ్జ్ ఫ్లో అవుతుంది బయట. సో మీకు ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు. కాబట్టి నిరంతరం మనకు ఇంప్రూవ్మెంట్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంది కరెంట్ సొసైటీలో. కాబట్టి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ట్రై చేయండి. కాబట్టి మీరు ఇంకా లాస్ మేకింగ్ చేస్తున్నారు, ట్రేడ్స్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ లాస్లో వస్తున్నాయి అనుకుంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ 30 డేస్లో కనుక మీరు వీటిని ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మనీ మేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.